డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ మహేశ్వరం మండలం మహంకాల్కు చెందిన లబ్ధిదారులు హిమయత్ నగర్లోని తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 2023లో కేసీఆర్ హయాంలో తమకు ఇల్లు మంజూరయ్యాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రీవెరిఫికేషన్ చేసి పేరుతో కాలయాపన చేస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. మాకు గత ప్రభుత్వం ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇల్లు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాల నుండి మా కోర్టుకు వేసినాక మేము ఎలిజిబిలిటీ అని వచ్చినాక కూడా మేము ఇక్కడికి హౌసింగ్ బోర్డుకి వస్తే కోర్టు కూడా ఇవ్వమని చెప్పింది. కోర్టు తీర్పులో కూడా మా ఇల్లు మాకు ఇవ్వమని చెప్పింది. ఇందులో ఎవ్వరికి ఇల్లు లేవు, అందరు ముసలోళ్ళు, అందరూ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళే ఉన్నారు. మేము కలెక్టరేట్ దగ్గరికి పోతే ఇక్కడికి పోతే హౌసింగ్ బోర్డు కానీ ఇట్లా తిప్పుతా ఉన్నారండి. ఎండలో ఇంతమంది మేము సంవత్సరం నుండి తిరుగుతున్నామండి. ఏం పట్టనట్టుగా గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా తిప్పిస్తుంది. ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ లేదండి, ఈ ఎంక్వైరీలు ఎక్కడ లేదు. ఓన్లీ సర్దార్ నగర్ ఫేజ్ 1లో మాత్రమే ఓన్లీ 11 బ్లాకులు మాత్రమే ఎంక్వైరీ అని పెట్టారు. మిగతా వాళ్ళందరికీ ఏ ఎంక్వైరీ లేకుండా ఇచ్చిరండి. నిన్న మొన్న హైదరాబాద్లో వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఏ ఎంక్వైరీ లేకుండా అందరికి అలాట్ చేశారు. మేమేం పాపం చేసినామండి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? అసలు ఎందుకు ఇవ్వట్లేరంటే సమాధానం చెప్తారు. అందరు లెటర్లు తెచ్చిపెట్టమన్నారు. ఎంక్వైరీ మీద 3 ఎంక్వైరీలు చేశారండి. ఎంక్వైరీలో కూడా ఎలిజిబిలిటీ అని కలెక్టర్ అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఇక్కడ ఇంకా ఎక్కడ ఆగిందో మాకు తెలియట్లేదండి. ప్రాబ్లం ఇప్పుడు దయచేసి మేము గౌతమ్ సార్ గారిని కోరేది ఒకటే అండి. మా ప్రాబ్లం ఇంతమంది ఎండలో తిరుగుతుంటే పోలీసు వాళ్ళు చెలగొడుతున్నారు, వీళ్ళు ఎలగొడుతున్నారు. కలెక్టరేట్ అక్కడికి పోమంటారు, అక్కడికి పోతే ఇక్కడ ఈ ప్రాబ్లం ఎక్కడుందో పోనీ మరి మీ ఇద్దరు అధికారులు ఒక దగ్గర ఉంటే మరి మేము ప్రాబ్లం అడుగుకుంటాం కదండి. ఇప్పుడు ఇన్ని దిక్కులు తిరగాలంటే ఇంతమంది ఎంత ప్రాబ్లం అవుతుంది? దయచేసి మేము గౌతమ్ సార్ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ మేము కోరేది ఏంటంటే 3-4 సార్లు ఎంక్వైరీ అంటే మధ్యరాత్రి 12 గంటల దాకా కూడా ఎంక్వైరీలు చేసుకున్నాం. ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిందంటే అన్ని క్లియర్ అవుతున్నాయి కదండి. మా చేతికి సర్టిఫికేట్ వచ్చేది. మళ్ళీ రీ ఎంక్వైరీలు అంటే హైదరాబాద్లో మన 2 లక్షల మందికి వచ్చింది. ఎవరికి లేని ఎంక్వైరీ ఓన్లీ మహేశ్వరం మాంకాళి 1లకే ఎందుకు వస్తుంది? ఆ 11 బ్లాక్లకే ఎందుకు వచ్చింది ఎంక్వైరీ? మరి ఇది సమాధానం అనే చెప్పాలి. మరి మాకు ఇస్తున్నారో ఇవ్వట్లేదు అదన్నా సమాధానం చెప్పాలి. మరి ఫర్దర్గా ఏం చేసుకుంటాం. తీసేస్తారు. మేము ఒప్పుకునేదే లేదు. ఈ రోజు ఇక్కడ నుంచి పోయేదే లేదు. కలెక్టర్ ఆఫీస్కి పోతే హౌసింగ్ బోర్డు కాడే ఉన్నది అంత అంటారు. ఈ హౌసింగ్ బోర్డు కాడే తేలాల, మా సేవలు ఎక్కడనే కొట్లాడాలా, మా ఇల్లు మాకు కావాలి. మీ మీడియా వాళ్ళు కానీ ఇప్పుడు ఈ అధికారులు కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ ఓట్లకు వచ్చినప్పుడు ఇంటికి 5 ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు సీట్లు పట్టుకుని వచ్చినప్పుడు దండాలు పెడుతున్నాయా? ఇప్పుడు మేము దండాలు పెడుతున్నాం. మా దండాలు మీకు ఇల్లట్లేదయ్యా. మా మరో మీకు ఆలకించడానికి అర్థం కావట్లేదయ్యా. మేము నిరుపేదలు అయ్యా. మగ పిల్లగాడు ఇస్త్రీ చేసుకోగలిగిందో మీది కాదుగా అయ్యా. మీ ఇళ్ళ నుంచి ఇట్లేదు, మిమ్మల్ని అడగలేదయ్యా మేము.